వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హిందూ హృదయ సామ్రాట్ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ వేడుకలలో భాగంగా వారి విగ్రహ ప్రతిష్టకు శ్రీకారం చుట్టిన కర్నూలు ప్రజానీకం. ఏలూరులో కలెక్టర్ వెట్రి సెల్వి వినూత్న కార్యక్రమం. ప్రభుత్వ పాఠశాలలో గణితం బోధించిన జిల్లా కలెక్టర్. బూర్కా వేసుకుని బస్సులో మహిళల వద్ద కూర్చున్న వ్యక్తి. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘటన. జఫర్గఢ్ స్టేషన్ గన్పూర్లో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వరంగల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు స్పెషల్ డ్రైవ్. ఇక వివరాల్లోకి వెళ్తే, వైసీపీ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్పై బ్రాహ్మణ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బ్రాహ్మణ సంఘ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. దేవాదాయ శాఖ మాజీ సలహాదార్ వైసీపీ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ బ్రాహ్మణ కార్పొరేషన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీకే దక్కిందని వారు తెలిపారు. వైసీపీ నాయకులు మొదట సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు. ఎస్కే శ్రీనివాసరావు, డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మరియు 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవల వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ ఎండోమెంట్ అడ్వైజర్ అని చెప్పుకునేటటువంటి శ్రీకాంత్ గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి, అందులో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మీరేం చేశారు గత 5 ఏళ్లలో, అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్కు బ్రాహ్మణులకు మా 5 ఏళ్ల ప్రభుత్వంలో చాలా చేశామని చెప్పి గొప్పలు చెప్పడం జరిగింది. వీటి గురించి మాట్లాడేదానికంటే ముందు, ఒక బ్రాహ్మణులు అంటేనే సహజంగా ఏంటంటే ఒక సంస్కారవంతులు, మంచి భాష ఉంటుంది, వాళ్ళు మాట్లాడే తీరు బాగుంటుంది అని చెప్పి సహజంగా అందరికీ తెలుసు. కానీ శ్రీకాంత్ గారు, మీరు ముందు సమస్యల గురించి మనం మాట్లాడదాం. ఎక్కడికి వద్దామంటే అక్కడికి మేము ఏ సెంటర్కైనా వచ్చి బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, లేకపోతే వైసీపీ ఏం చేసింది గత 5 ఏళ్ళంది అని చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ దానికంటే సమస్యల గురించి మాట్లాడేదానికంటే ముందు మీకు సంస్కారం నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే బ్రాహ్మణులు అంటేనే సంస్కారవంతులు అంటారు, మీరు సంస్కారహీనులు అని చెప్పి మీ ప్రెస్ మీట్ పెట్టి మీరంతా మీరు నిరూపించుకున్నారు. మామూలుగా నానుడి ఉంది అనమాట, గంగలో పుట్టినవన్నీ లింగాలే అంటారు. అంటే గంగా నదిలో ఏ రాయి తీసుకున్నా శివలింగం మాదిరే ఉంటుందంట. అంటే ఆ గంగా నదిలో రాళ్ళు అలా ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఈ శ్రీకాంత్ గారిని చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, వైసీపీలో ఉన్న ఎవరైనా సరే, ఏ సామాజిక వర్గం వాళ్ళైనా సరే వైసీపీలో ఉన్నారంటే వాళ్ళకు సేమ్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట. ఏంటంటే బూతులు మాట్లాడడం, ఏ సామాజిక వర్గమైనా, లేదు వ్యక్తిత్వ హననం చేయడం, ఇది వాళ్లకు సహజం అనమాట. అంటే వాళ్ళ అధినాయకుడు మొదలుకొని ఇక్కడ ఇలాంటి శ్రీకాంత్ లాంటి వాళ్ళ వరకు. కాబట్టి గత 2 రోజుల కిందట దేవాదాయ శాఖ మాజీ సలహాదారు అయినటువంటి జ్వాలాపురం శ్రీకాంత్ ప్రెస్ మీట్ పెట్టి గ్రామీణ కార్పొరేషన్ మీద, అలాగే చైర్మన్ మీద, అలాగే డైరెక్టర్లను ఆయన నిందించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఒక జనరల్గా మనం మనిషిని గౌరవించుకుంటాము, కులానికి సంబంధం లేకుండా. అటువంటి వ్యక్తి ఒక బ్రాహ్మణ జాతిలో పుట్టి ఏకవచనంతో మాట్లాడడము, పేరు పిలిచి మాట్లాడము, వయస్సు అన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడడము చాలా బాధాకరం. గత 5 సంవత్సరాలు ఆయన ఎప్పుడైతే ఎండోమెంట్ సలహాదారుగా ఉన్నాడో ఆ సమయంలో ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగినాయి. దాదాపు 250 మంది పూజారుల మీద అటాక్ జరిగింది. ఏ ఒక్క కేసు కూడా గత 5 ఏళ్లలో ఏది కూడా ఈ యొక్క కేసు మీద రిజిస్టర్ కాలేదు. అప్పుడు సలహాదారునటువంటి ఈ శ్రీకాంత్ ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టడం కానీ, లేదంటే దాన్ని ఖండించడం కానీ చేయలేదు. ఇటీవల కాలంలో కూడా అనంతపురం జిల్లాలో 2-3 సంఘటనలు జరిగితే వాటిని కూడా ఆయన ఖండించకుండా ఆ టైంలో దాన్ని చూస్తూ ఉండడం చాలా బాధాకరం. ఈ యొక్క బ్రాహ్మణ్ కార్పొరేషన్ పునాది వేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు.
2014లో ఆయన ఇప్పుడు దాదాపు ఈ యొక్క సంస్థ ద్వారా 208 కోట్ల డబ్బులతో 1,40,000 కుటుంబాలు ఆ రోజు పేద మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలు లబ్ధి పొందాయి. గత 5 సంవత్సరాల్లో ఏ పథకాలు ఇవ్వకుండా ఎలాంటి నిర్వీర్యం చేసి ఈరోజు ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి మాట్లాడడం చాలా బాధాకరం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ దానికంటే సమస్యల గురించి మాట్లాడేదానికంటే ముందు మీకు సంస్కారం నేర్చుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే బ్రాహ్మణులు అంటేనే సంస్కారవంతులు అంటారు. ఏదో మీరు నిరూపించుకున్నారు. మామూలుగా ఒక నానుడి ఉంది అనమాట, గంగలో పుట్టినవన్నీ లింగాలు అంటారు. అంటే గంగా నదిలో ఏ రాయి తీసుకున్నా ఇది వాళ్ళకు సహజం అనమాట. అంటే వాళ్ళ అధినాయకులు మొదలుకొని ఇక్కడ ఇలాంటి శ్రీకాంతరాయకంటే ముందు సంస్కారాన్ని నేర్చుకోండి. మీకు సంస్కారహీనులు నిరూపించుకోవద్దండి. సమస్యల గురించి మళ్ళీ మాట్లాడాలి. సంబోధిస్తూ ఏం చేస్తున్నామని మీరు బ్రాహ్మణుడివేనా అన్నట్టు మాట్లాడుతున్నావా? చైర్మన్ గారిని రుచిరామప్రసాద్ గారిని నువ్వు బ్రాహ్మణుడివైనా నువ్వు నేర్చుకున్నావు. మొన్ననే ఒక దరిద్రుడు ఆంబోతు రాంబాబు చంద్రబాబు నువ్వు బ్రాహ్మణ పుట్టుక పుట్టావా అంటావు. అంటే ఏంటి బ్రాహ్మణ పుట్టుక పుట్టావంటే నీకు. కాబట్టి శ్రీకాంత్ ఇంతవరకు నేను ఎందుకు అబద్ధం మాట్లాడొద్దని చెప్పి మాకు కొన్ని హద్దులు పెట్టారు. మా ఎమ్మెల్యే గారు సత్యారెడ్డి గారు అయితేనేమి, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, నీకు శ్రీకాంత్ గారు అన్న కబద్దార్ శ్రీకాంత్, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడి బ్రాహ్మణులను కించకు ఇది వేదిక ద్వారా చర్చిస్తున్నా. ఈ విధంగా చెప్తున్నందుకు నేను క్షమాపణ కొట్టడని చెప్తారు. అయినప్పటికీ నీవు మా చైర్మన్ గారి తల్లిని వీళ్ళను నిందించినందుకు నీకు ముందు భాష రాదయ్యా. నిన్ను ఎండోమెంట్ అడ్వైజర్ ఎవరు చేశాడో నాకు తెలియదు. ఎందుకంటే ఓసారి చెప్పావు ఏమని, ఆవిచ్చే పాలను వదులుకొని తన్నే దున్నపోతున్నాడు. మహబూబాబాద్ జిల్లా గంగారం సమ్మక్క సోదరి అయిన నాగులమ్మని కూడా పగిడిద్దరాజును వివాహం చేసుకున్నట్లు ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. వీరిరువురికి కుమారులు జంపన్న, మువ్వన్న కాకతీయులతో జరిగిన పోరాటంలో విరోచితంగా పోరాడిన నాగులమ్మ, జంపన్న వాగు వద్ద వీరమరణం పొందారు. అమ్మవారి ఆశీస్సులతో సంతానం, విద్య, ఉద్యోగం, వ్యవసాయం, పాడి పంటల అభివృద్ధి జరుగుతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. అధిక సంఖ్యలో భక్తులు రావాలంటున్న ఆలయ కమిటీ.
మున్సిపాలిటీ లక్కీ డ్రాలో బయటపడ్డ మోసం. లక్కీ డ్రాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 5 చిట్టీలు సన్నగా మలిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 5 చిట్టీలు లావుగా మలిచిన అధికారులు చిట్టీల సెలక్షన్లో వెతికి మరి కాంగ్రెస్ పార్టీ లావు చిట్టి తీసి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులు చైర్మన్ వైస్ చైర్మన్ 2 కాంగ్రెస్ పార్టీకే దక్కేలా కుట్ర చేయడానికి ఒకరోజు ఎన్నికల వాయిదా వేసిన వైనం. తర్వాత అన్ని కూడా ఇప్పుడు చూపిస్తారు నిజంగా అవి ఉన్నాయా లేదా డౌట్ క్లియర్ చేస్తారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారం కుటుంబ హక్కుగా భావిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ను జాతిపితగా చెప్పుకోవడం సిగ్గుచేటని, దేశానికి ఒక్కరే జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు. స్టేషన్ గన్పూర్ అభివృద్ధి లక్ష్యమని, అవినీతి రహిత పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు పరిగెట్టుకొని అధికారాన్ని కోల్పోయామనే అక్కసుతో అధికారం వాళ్ళ జన్మ హక్కు అన్నట్టుగా, అధికారం మా కుటుంబం యొక్క హక్కు అన్నట్టుగా చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు, చిల్లర విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కానీ, పార్లమెంట్ ఎన్నికలలో కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికలలో కానీ, మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో కానీ, అదేవిధంగా రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో జరిగిన 2 ఉప ఎన్నికలలో కానీ విపరీతమైన ధోరణిని అవలంబిస్తూ సభ్యత సంస్కారం లేకుండా చౌకబారు విమర్శలు చేశారు. కానీ ప్రజలందరూ వాటిని తిప్పికొట్టారని చెప్పడం నాకు సందేహం లేదు. కాస్తంతనైనా అవగాహన ఉంటే, కాస్తంతనైనా రాజకీయ పరిపక్వత ఉంటే, కాస్తంతనైనా సిగ్గు అనేది ఉంటే, ఈ ఫలితాలను చూసిన తర్వాత ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ఒక్కసారి ఆ విమర్శల పైన మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మున్సిపాలిటీ ఎన్నికలలో డిపాజిట్లు రాకుండా పోయింది. 116 మున్సిపాలిటీలో 100 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయంటే మీ పరిస్థితి ఏదో అర్థం చేసుకోండి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మీ పార్టీ యొక్క పరిస్థితి ఏదో ఒకసారి అర్థం చేసుకోండి. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ఓటు వేయడానికి ఇష్టపడడం లేదు, అది స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒకరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడు కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీకు మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. జాతిపిత ఆడబడుతున్నాడు, మరి జాతిపిత ఎక్కడుంటాడు? జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు? ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు నిలదీయడం లేదు? చెప్పుకోవడానికి సిగ్గుండాలి కాస్త. అనేక అవకతవకలు చేసి అనేక కుంభకోణాలలో ఇరుక్కొని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కన్ను నిన్ను కానకుండా అవినీతి అక్రమాలకు పాల్పడి తెలంగాణ వనరులను దోపిడీ చేసి
వేల ఎకరాల భూములను సొంతం చేసుకొని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని ప్యాలెస్లు కట్టుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు చెవిటోడి సంపాదించాలి. అందరేమో మొత్తం తెలంగాణను దివాలా వేయించి లక్షల కోట్ల అప్పులు చేసి కూలిపోయే కాళేశ్వరం కట్టి బ్రహ్మాండంగా ఆస్తులను కూడబెట్టుకొని అధికారాన్ని ఆ కుటుంబానికే పరిమితం చేసుకొని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కడు ఇవాళ కేసులలో ఇరుక్కుంటే మీరు చేసిన అవినీతి అక్రమాల పైన ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే తెలంగాణను అవమానిస్తున్నారు, తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తున్నారు, తెలంగాణకు పోరాటం చేసిన కేసీఆర్ను అవమానిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. తెలంగాణని అయ్యే చోట, తెలంగాణని అయ్యే జాగిరి అందరిది కాదా? తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. సకల జనుల సమ్మె ద్వారా, ప్రజల పోరాటాల ద్వారా, అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చింది. మీ అయ్యజాగిరి కాదు, ఇది తెలంగాణ అందరూ. మీ మీద కేసు పెడితే తెలంగాణ వాళ్ళపైన కేసు పెడుతున్నారు అంటే మిగతా వాడు తెలంగాణ వాడు కాదా? పాలించేవాడు తెలంగాణ వాడు కాదా? ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుని రాజకీయాలు చేద్దామనుకుంటున్నారు? ఇప్పటికైనా ఈ చౌకబారు వ్యవహారాలను మానుకోవాలి. మీ అహంకారం, మీ అహంభావం, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీ ప్రవర్తనలో, మీ మాటలో మార్పు రావడం లేదు కాబట్టి ప్రజలు మీకు ఓటు వేయడం లేదు, ప్రజలు మీకు అవకాశం కల్పించడం లేదు. దీన్ని గమనించండి అని చెప్పి నేను ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ రెండు కూడా తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని అడ్డుకుంటున్నాయి. నగరంలో స్టూడెంట్స్ గ్యాంగ్స్ మధ్య గొడవలు, రెసిడెన్షియల్ స్ట్రీట్స్లో ఫైట్స్. ఫిలిం నగర్ పరిధిలోని వినాయక్ నగర్ బస్తీలో 2 వర్గాలుగా విడిపోయి దారుణంగా కొట్టుకున్న స్కూల్ విద్యార్థులు, భయభ్రాంతులకు గురైన స్థానికులు. ఏంది వరంగల్ సిటీలో మందుబాబులకు పోలీసులు షాక్ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాల అడ్డుకట్టే ధ్యేయంగా కమిషనరేట్ పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. బుధవారం రాత్రి జరిగిన తనిఖీల్లో మత్తులో వాహనాలు నడుపుతూ ఏకంగా 106 మంది అడ్డంగా బుక్ అయ్యారు. వీరిలో ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 69 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. పట్టుబడిన వారందరినీ కోర్టులో హాజరుపరిచి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
నాంపల్లి సిబిఐ కోర్టుకు బాంబు బెదిరింపు. నాంపల్లి సిబిఐ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ ద్వారా అందింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. కోర్టు భవనంలో ఉన్న సిబ్బందిని బయటకు తరలించారు. భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. బాంబ్ స్క్వాడ్ అధికారులు కోర్టు ప్రాంగణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. ఎక్కడ కూడా బాయ్ ఎక్కడ కూడా బాయ్ బాల్క సుమన్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రధాన నిందితుడిగా కేసు నమోదు కాగా రెండో నిందితుడిగా చెన్నూరుకు చెందిన మూల రాజిరెడ్డి పేరును చేర్చారు. పోలీసులు బాల్క సుమన్ను మంచిర్యాల ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కవిత ఎదుట హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ ఆదేశాలు జారీ చేశారు. మరికొద్ది సేపట్లో ఆయనను ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించనున్నారు. ప్రస్తుతం ఆయన కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. ఉంది సార్ ఉంది సార్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాల నేతలపై ఆర్సీఓ దుర్భాషలాడినట్లు ఆరోపణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 15 సార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించలేదని, మేము రోడ్డెక్కితేనే ఎందుకు వచ్చారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు వెనక్కి తగ్గినట్లు సమాచారం. పోలీసులు అప్రమత్తంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.